ఇలాంటి పిల్లలు రేపటి పౌరులు అంటాం. ఇలా చదువుకొని జ్ఞానవంతులు అయితే రేపటి నాడు వాడు తిరగబడతాడు, లేకపోతే మంచి ప్రజా ప్రయోజకుడు అవుతాడు. కాబట్టి అట్లా చేయొద్దు. అందుకే ఏం చేయాలి, గురుకులాల మీద కూడా కుట్ర. గురుకులాల మీద మొత్తం ఏం జరుగుతా ఉంది, మొత్తం ఏడ చూసినా వాళ్ళకి చక్కగా బో పెట్టరు, ఏది ఇయ్యరు. ఇక ఇప్పుడు అది అది కప్పిపుచ్చుకోవడం కోసం ఈయన చేసిండు, ఇట్లా ఆయన కుట్ర చేసిండు, ఆర్ఎస్పీ మనుషులు అలా ఉన్నారు. ఇక కొంత మంత్రులు వచ్చి మాట్లాడతారు, మంత్రులు సోయి ఉండాలి కదా. ఇక చూడండి ఒకసారి ఏముందో. పురుగుల బియ్యం, కులిన కోడిగుడ్లు, ఖరాబ్ అయిన కూరగాయలు, ఇవే పిల్లల భోజనాలంట. ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ దీపక్. ఏ ఊర్లో ఇది? ప్రభుత్వ హాస్టల్లో మారని తీరు. నాగర్ కర్నూలు జిల్లాలో ఫుడ్ పాయిజన్, 4 విద్యార్థులకు అస్వస్థ. ఓయూలోనూ నాణ్యత లేని భోజనాలు, రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. ఖమ్మంలో ఖాళీ గిన్నెలతో నిరసనలు. ఈ విధంగా ఉన్నది. ఏం పెడుతురు గురుకుల పిల్లలకు? పురుగుల బియ్యము, కులిన కోడిగుడ్లు, ఖరాబ్ అయిన కూరగాయలు గీ పెడుతున్నారు. ఎందుకంటే రేపు చదువుకొని మళ్ళీ పైకి వచ్చిరనుకో మన పేద బిడ్డలు అలా ఎవరు పోతారు? ఈ బలిసినటువంటి బాగా డబ్బులున్నటువంటి వాళ్ళ పిల్లలు ఓరు ఆడికి ఎవరు పోతారు? మళ్ళీ మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, అదే ఏం లేనటువంటి వాళ్ళు ఆ గురుకులాలకో ఆ ప్రభుత్వ స్కూళ్ళకో పోతారు. అలా చదువుకొని మంచి బాగుపడితే ఎట్లా? మనమే పెత్తనం చేస్తారు కదా, అందుకనే వాళ్ళకి కూడా చక్కగా పెడతారు అన్నమాట. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపైన అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గురుకులాలను సందర్శించడంతో నివ్వరపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పిల్లలకు వండి పెట్టే వాటిని చూస్తేనే మనకు వాంతులు అయ్యేలా ఉన్నాయి. ఇక చూడండి, అలాంటి పరిస్థితి ఉన్నది. పురుగులు పట్టిన అన్నం, కుళ్ళిపోయిన కోడిగుడ్లు, ఖరాబైన కూరగాయలు నీళ్లతో చారు చేసి పెడుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో మళ్లీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిమ్మాజిపేట మండలం గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 4 విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. టమాటా రైసు, గుడ్డు తిన్నటువంటి 4కి వాంతులు కావడంతో డాక్టర్లను పిలిపించి స్కూల్లోనే చికిత్స అందించారు. ఎందుకంటే హాస్పిటల్కి పంపిస్తే మళ్ళీ ఇష్యూ అవుతుందని చెప్పేసి. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు రామారెడ్డి జిల్లా పరిషత్తు పాఠశాలలో పెట్టిన అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలా అన్నం పెడితే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీకి వెళ్ళినటువంటి ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి ఊహించని ఘటన ఎదురైంది. మొఘల్ దగడ్ ఆశ్రమ పాఠశాలలో వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. దీంతో కలెక్టర్ స్టోర్ రూమ్కు వెళ్ళి పరిశీలిస్తే అక్కడ బూజు పట్టినటువంటి ఆలుగడ్డలు, కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, నీళ్ల సాంబార్ చూసి షాక్ అయిపోయారంట. తను పర్యటనకు వస్తున్నప్పుడే ఇలాంటి భోజనం పెడుతున్నారంటే రోజు పరిస్థితి ఎలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటి వరకు యూనిఫామ్లు ఇవ్వలేదని, చలికాలం ప్రారంభమైనప్పటికీ ఇంకా బ్లాంకెట్లు ఇవ్వలేదని అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పిల్లలు. సో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వడ్డించినటువంటి అన్నం పూర్తిగా మెత్తగా ముద్దలై గడ్డలు కట్టి పలుకయింది. దీంతో ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక పడేశారు. ఖాళీ కడుపుతోనే తరగతి గదుల్లోకి వెళ్లారు. మరికొంతమంది విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక బయట హోటల్లో టిఫిన్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఉడకని అన్నము, నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎన్ఎస్పి కెనాల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నము, నీలచారు పెడుతున్నారని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనము పెట్టాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పీడిఎస్యు ఆధ్వర్యంలో ఖాళీ గిన్నెలతో రోడ్లపైకి వచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. బడుల్లో చదువుకునే పిల్లల ప్రాణాలతోటి చెలగాటం ఆడొద్దని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఓయూలోని న్యూ గోదావరి హాస్టల్లో నాణ్యత లేనటువంటి ఆహారం అందిస్తున్నారని, చారు గిన్నెతో సహా శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించారని వీసీ వార్డెను స్పందించాలంటూ నినాదాలు చేశారు. నాణ్యత లేని ఆహారం తిని అనారోగ్యాలకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. విషయము తెలుసుకున్న చీఫ్ వార్డెను ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఇకపై నాణ్యతమైన ఆహారము అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆందోళన విరమించారంట. ఇక చూడు, చాలా దారుణంగా ఉంది.
బియ్యం బియ్యం వండారు, సారుకు చెప్తే మమ్మల్ని తిడుతున్నారు. అన్నంలో పురుగులు వస్తే సార్కు చూపించాం, అది తీసేసి వేరేది పెట్టుకోమని చెప్పారు. అదే పురుగుల అన్నం ఎలా పెట్టుకోవాలని అడిగితే పెట్టుకోవాలని మా మీదనే కోపపడ్డారు. సో కూరగాయలు బాగలేవని చెబితే నీకేం అధికారం ఉందని అడుగుతున్నావని అంటున్నారు. వంట చేసే వాళ్లకు చెబితే ఇక మేము వంట చేయము, వేరే వాళ్ళతో చేయించుకోండి అని చెప్తున్నారంట. ఇక పిల్లలు చెప్తున్నారు గిట్లా, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకు పెడుతున్నటువంటి అన్నం తీరు.